హాయ్ ఫ్రెండ్స్, చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ గారు చిరతతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే చిరంజీవి వారసత్వాన్ని రామ్ చరణ్ కొనసాగించగలడా అంటే నమ్మకం ఫస్ట్ ఏర్పడలేదు. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక మామూలు మనిషి కాదు. ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు కొట్టి సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క వారసత్వాన్ని కొనసాగించాలంటే ఆషామాషి కాదు. తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు ఆ వారసత్వాన్ని కొనసాగించి దాన్ని ఒక ఉచ్చ దిశకి తీసుకువెళ్ళాడు. అయితే అదే వారసత్వాన్ని రామ్ చరణ్ కొనసాగించగలడా అంటే, ఎందుకంటే చిరంజీవిని చూసి ఎంతోమంది హీరోలు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, ఇప్పటికీ ఆ చిరంజీవి గారిని ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరుగుతుంది. కాబట్టి రామ్ చరణ్ ఆ యొక్క లెజెసీని కొనసాగించగలడాన్ని నమ్మకం ఏర్పడింది మాత్రం మగధీర సినిమాతోనే. మగధీర సినిమాతో సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి టాలీవుడ్లో ఒక ఫిక్స్ చేశాడు రికార్డులని. తర్వాత RRR సినిమాతో టాలీవుడ్ స్టారే కాకుండా బాలీవుడ్డే కాకుండా గ్లోబల్ స్టార్గా తన స్టామినా ఏందో నిరూపించి అక్కడ సక్సెస్ కావడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్గా హీరోగా సక్సెస్ అయ్యాడు. అయితే రామ్ చరణ్ గారు తర్వాత చేసిన గేమ్ చేంజర్ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయినట్టయితే రామ్ చరణ్ ఇమేజ్ అనేది అమాంతం పెరిగి ఒక ఉచ్చ దశలో ఉండేది. కానీ ఇప్పుడు చేస్తున్న పెద్ద సినిమా అంతకు తగ్గట్టు ఒక రేంజ్లో ఊహించుకోవచ్చని అభిమానులకి ఆ సినిమా యొక్క డైరెక్టర్ చెబుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్గా పేరు సొంతం చేసుకున్న తర్వాత ఈ సినిమా తర్వాత ఆస్కార్ వేడుకలో దర్శనమిచ్చిన ఆయన రెడ్ కార్పెట్పై కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ గారు తాజాగా ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద టైటిల్తో సినిమా చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన చికిరి చికిరి రైరా రైరా పాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల ఏప్రిల్ 30న ఈ సినిమా వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముందుగా బుచ్చిబాబు గారు తాను రాసుకునే ఈ కథను మొదట కొంతమంది హీరోలకు వినిపించారంట. వారు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆఖరికి ఈ సినిమా రామ్ చరణ్ చేతుల్లో పడిందని సమాచారం. మరి ఇప్పటి వరకు ఈ సినిమా కథను బుచ్చిబాబు ఎవరెవరికి చెప్పారు, మొదట ఎవరికి వినిపించారు, ఎందుకు వారు ఈ కథను రిజెక్ట్ చేశారనే విషయాలు ప్రస్తుతం నెట్టింట చర్చ కొనసాగుతుంది. బుచ్చిబాబు గారు మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పారంట. అయితే ఆయన ఇందులో ఉన్న వేరియేషన్స్ బాగా నచ్చినప్పటికీ తన ఇతర సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల ఈ సినిమా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ కథను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత బుచ్చిబాబు గారు ఇదే కథను అల్లు అర్జున్ గారు కూడా వినిపించారంట. అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమా నచ్చినప్పటికీ తాను బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోతున్నానని చెప్పారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నేపథ్యంలో పెద్ద సినిమా రిజెక్ట్ చేసినట్లు అందుతుంది. ఇక తెలుగు హీరోలతో వర్కౌట్ కాక బుచ్చిబాబు గారు ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్యకు కూడా ఈ కథ చెప్పడం జరిగిందంట. అయితే సూర్య ఇందులో కొన్ని మార్పులు చేర్పులు అడగడంతో బుచ్చిబాబు గారు ఆయనను పక్కన పెట్టి సుకుమార్ సహాయంతో రామ్ చరణ్ దగ్గరికి ఈ కథను తీసుకొని వెళ్ళారట. ఇక రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇద్దరు ఈ కథను విని ఓకే చేయగా ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మొత్తానికి అలా ముగ్గురు హీరోల వద్దకు వెళ్ళిన ఈ కథ చివరికి రామ్ చరణ్ చెంతకు వచ్చింది. రామ్ చరణ్ ఈ సినిమాతో ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అభిమానులు కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఇటుపైగా రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరు బుచ్చిబాబును బాగా నమ్మడం జరిగింది. మరి ఈ ఇద్దరు నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడతారో బుచ్చిబాబు చేతుల్లోనే ఉంది. అయితే ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ముందుగా వచ్చిన వీడియోలో చరణ్ ఫుల్గా జుట్టుతో గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్లో కనిపించిన అదరగొట్టారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర యాసలో ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ చెప్పిన డైలాగ్
తెగ వైరల్ అయింది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా రామ్ చరణ్ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాట్ కూడా ఫుల్ ట్రెండింగ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మరొక ఆసక్తి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుచ్చిబాబు గారికి దర్శకుడిగా ఇది రెండో చిత్రం అని మనందరికీ తెలిసిందే. తన మొదటి చిత్రం ఉప్పెన్లో ఎవరు ఊహించిన ట్విస్ట్ పెట్టి ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీ విషయంలో కూడా మూవీ చివరిలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన బుచ్చిబాబు గారు రీసెంట్గా ఒక పోస్ట్ చేసిన ఒక వీడియోలో చరణ్ షర్ట్ లేకుండా బల్క్ బాడీతో కనిపిస్తున్నట్లు ఒక ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఇందులో సరిగ్గా గమనిస్తే చెర్రీ కాళ్ళు మాత్రం ఉన్నట్లు కనిపించట్లేదు. దాంతో క్లైమాక్స్ ఏదో ఈసారి కూడా గట్టిగానే ప్లాన్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా స్పెషల్ సాంగ్స్ అంటే ఒకరు లేదా ఇద్దరు భామలు ఉంటారు. కానీ ఈ మూవీలో పాటలో ఒకరు ఇద్దరు కాకుండా ఏకంగా 4 లేదా 5 హీరోయిన్లు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. డ్యాన్స్ విషయంలో రెచ్చిపోయే రామ్ చరణ్ పక్కన అంతమంది తారలు కలిసి చేసే సందడి థియేటర్లో పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. పెద్దిని ఏప్రిల్ 30న పాన్ ఇండియా రిలీజ్గా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. టాలీవుడ్ నార్త్ బెల్ట్లో ఈ మూవీకి పోటీగా పెద్దగా సినిమాలు ఏమీ లేవు. కానీ సౌత్ ఇండస్ట్రీలో తమిళ్ అండ్ కన్నడ నుండి కాంపిటీషన్ తప్పదు. ఈ మూవీకి రిలీజ్ అవుతున్న డేట్నే తమిళంలో కరతో వస్తున్నాడు ధనుష్. ఈ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇటు కన్నడలో అదే రోజు కేడీ ద డెవిల్ కూడా పాన్ ఇండియా వైడ్గా విడుదల కాబోతుంది. ఇక మలయాళంలో మల్టీస్టార్ ఫిలిం పేట్రియాట్ ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ క్లిక్ అయితే పెద్ద ఓపెనింగ్స్పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమా నిడివి 3 గంటల పైగా ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా దీనిపై టీం స్పందిస్తూ వాటిని ఖండించింది. ఈ సినిమా అప్డేట్ను పంచుకుంది. పెద్ద నిడివిపై వస్తున్న వార్తలను నమ్మకండి. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ మాత్రమే ఫైనల్ అయింది. సెకండ్ హాఫ్కు సంబంధించిన షూటింగ్ జరుగుతూనే ఉంది. దీంతో పాటే డబ్బింగ్, ఎడిటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అవి కూడా పూర్తవుతాయి. ఏప్రిల్ 30న మీ ముందుకు రావడానికి అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయని టీం చెప్పడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం ఇంకా పూర్తి కాలేదని సమాచారం అందుతుంది. అది స్పెషల్ సాంగ్. ఈ పాటను ఇప్పటి వరకు చిత్రీకరించలేదు. ఈ పాటను నటించే హీరోయిన్స్ కోసం దర్శకుడు ప్రస్తుతం వెతుకుతున్నట్లు తెలుస్తుంది. గతంలో వచ్చిన రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే చేసిన జిగేల్ రాణి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే తరహాలో ఈ సినిమాలో కూడా ప్రత్యేకమైన పాట ఉండాలని దర్శకుడు భావిస్తున్నారు. అయితే ఈసారి ఒక్క హీరోయిన్ కాకుండా 3 లేదా 4 హీరోయిన్లు కనిపించేలా ఒక పెద్ద మాస్ మసాలా పాటను చేస్తున్నారు. ఈ పాటను గ్రామీణ నేపథ్యంలో రూపొందించాలన్న ఆలోచనలు కూడా ఉన్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్, ఆయేషా ఖాన్, పూజా హెగ్డే, శ్రీలీల, తమన్నా వంటి పలువురు హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అందరూ తమ సినిమాలతో బిజీగా ఉండడంతో తేదీలు కోరడం కష్టంగా మారిందంట. ఇంకా ఈ పాటపై తుది నిర్ణయం వచ్చే 7 నుండి 10 రోజుల్లో తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తుంది. వెంటనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని ప్లాన్లో కూడా ఉంది. ఈ సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు కనీసం 2 వారాల సమయం కూడా అవసరం ఉంది. అందువల్ల ఏప్రిల్ 3వ వారానికి సినిమా పూర్తిగా సిద్ధంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.